గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రజలు ప్రాజెక్టులకు ఒరిగిందేమీ లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. వైసీపీ నాయకులను ప్రజలు ఓడించినా రాయలసీమ ప్రజల పట్ల ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటిస్తూ అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల బహిరంగ చర్చకు సిద్ధమా అని వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, వైసీపీకి వ్యాఖ్యలు రాజధాని మూడు ముక్కలాటగా ఉందని ఎద్దేవా చేశారు. రాయలసీమ నెల్లూరు ప్రాంతం నుంచి నాయకులు అందరూ వచ్చి రాయలసీమలో తిరుగుతూ రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ఒక అసత్యపు ప్రచారం కోసం మీటింగులు పెడతా ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని ప్రజల ముందు బహిరంగ చర్చకొచ్చి ఏ జిల్లాలోనైనా సరే బహిరంగ చర్చకొచ్చి చర్చ చేసే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని నేను చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. 5 సంవత్సరాల 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకి 2000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని మీరు ఈరోజు రాయలసీమ గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం